హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో PIB అనాలిసిస్ ఫ్రమ్ November 1st to November 8th ఈ మధ్య డేట్స్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ PIB డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఇప్పుడు మనం ఇట్లా PIB అనాలిసిస్ లాగా వీడియో చేసుకుంటున్నాం కదా. సో ఈ కంటెంట్ అంతా మీకు PDF ఫార్మాట్లో మీకు కావాలి అంటే యూ కెన్ బై దిస్ మంత్లీ మ్యాగజైన్, PIB మ్యాగజైన్ ఫ్రమ్ LTX క్లాసెస్. అక్టోబర్ 2024 మంత్ది మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే లాస్ట్ మంత్ది 19 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్దనే కాదు, అంతకుముందు ప్రీవియస్ మంత్స్వి కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మీరు యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ 19 రూపీస్. మీకు దీనివల్ల ఏంటంటే మొత్తం PIB ఆ మంత్లో వచ్చిన అన్ని ఆర్టికల్స్ కన్సాలిడేటెడ్ నోట్స్ లాగా మీ దగ్గర ఉంటుంది. సో దట్ మీకు రివిజన్కి ఈజీ అవుతుంది, ప్రతిసారి వీడియో వినక్కర్లేకుండా. ఒకసారి మీరు వీడియో వినేసిన తర్వాత మ్యాగజైన్ రిఫర్ చేస్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. ఓకే, సో ఇది PIB మ్యాగజైన్కి సంబంధించి. అండ్ UPSC ఇన్ఫినిటీ కోర్స్కి సంబంధించి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ మీకు తీసుకోవాలి అంటే దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే UPSC GS CSAT మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే పేపర్ 1 and 2 మొత్తం ప్రిలిమ్స్కి సంబంధించి, తర్వాత NCERT ఫౌండేషన్, తర్వాత కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. సో UPSC GS వచ్చేసి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మొత్తం సిలబస్లో ఉన్న అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, ఇంక్లూడింగ్ CSAT అనమాట. ఓకే, అండ్ దాంతోపాటు బేసిక్ NCERTs అన్ని కవర్ చేస్తూ ఈ కోర్సు కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మాత్రమే కాకుండా మీరు ఇది కనుక తీసుకున్నట్టయితే యూ కెన్ గెట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు APPSC Group 1 and 2 Group 1 and Group 2 కోర్సెస్. APPSCవి మీరు సివిల్స్తో పాటు ఒక బ్యాకప్ ప్లాన్ కింద APPSCకి ప్రిపేర్ అవ్వాలి, లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే TGPSC అండ్ APPSC Group 1 and 2 కోర్సెస్కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు బ్యాంక్ PO ఎగ్జామ్స్ కానీ, క్లరికల్ కానీ, లేదా SSC CGL ఒక ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటే దానికి కానీ, RRB NTPC ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కదా, త్వరలోనే ఎగ్జామ్ ఉండబోతోంది, సో దానికి కానీ, RBI గ్రేడ్ B, తర్వాత సెబీ రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది సెబీ దాంట్లో కూడా, సో దానికి నాబార్డ్ ఇట్లాంటి ఎగ్జామ్స్కి ఉన్న కోర్సెస్ మన దగ్గర స్పెసిఫిక్గా ఉన్నాయన్నమాట LTXలో. సో వాటికన్నిటికీ మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్, ఫ్రీ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యూ బై దిస్ UPSC ఇన్ఫినిటీ కోర్స్ అనమాట. సో ఈ కోర్స్ ఫీ ఎంత అని అంటే November 30th లోపు మీరు ఈ కోర్స్ని తీసుకున్నట్టయితే 60,000 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ మీకు 1st December నుంచి ఆ ఫీజు 20,000 పెరుగుతుంది, 80,000 అవుతుంది అనమాట. అండ్ దట్టు మీరు 30th November లోపు తీసుకుంటే 60,000 మీరు అట్ ఎ టైం పే చేయనక్కర్లేకుండా పర్ మంత్ 5,000 లాగా EMI ఆప్షన్ త్రూ మీరు పే చేసుకోవచ్చు. అదే 1st December నుంచి మీకు 80,000 అవుతుంది ఒకటి, అండ్ ఇంకోటి ఏంటంటే EMI ఆప్షన్ కూడా అవైలబుల్ ఉండదన్నమాట. మొత్తం మీరు అట్ ఎ టైం పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ మంత్ ఎండింగ్ లోపు మీరు ఈ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మొత్తం ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ మీకు ఫ్రీ యాక్సెస్ వచ్చేసినట్టే అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా డెమో క్లాసెస్ వినాలి అని అనుకున్నా, 1 day ఫ్రీ యాక్సెస్ అట్లా ఏదైనా కావాలనుకున్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. ఓకేనా? మీరు యాప్ డౌన్లోడ్ చేసి కోర్సెస్ని కూడా చూడొచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్ PIB అనాలిసిస్ ఫ్రమ్ 1st to 8th November. ఓకే, ఈ వీక్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చాయి. అవి ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఎట్లా అడిగేదానికి అవకాశం ఉంది అనేది చూద్దాం. ఓకే, దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అమృత్ పరంపర. ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందకి వెళ్తుంది. అమృత్ పరంపర, ఏ గ్రాండ్ సెలబ్రేషన్ టు యునైట్ ఇండియా త్రూ ఆర్ట్ అండ్ కల్చర్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు అమృత్ పరంపర అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇది ఒక స్పెషల్ ఫెస్టివల్ సిరీస్ అనమాట. ఇది దేనికోసము అని అంటే మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా ఉన్నటువంటి ఆర్ట్స్ని ఒక సేమ్ ప్లాట్ఫామ్లోకి తీసుకొని రావడం, అంటే మన ఇండియా యొక్క కల్చరల్ డైవర్సిటీని అందరికీ చూపించడం కోసం అని చెప్పి కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామే ఈ అమృత్ పరంపర అనేది. సో ఒకసారి చూద్దాం దీని గురించి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇంట్రడ్యూస్డ్ అమృత్ పరంపర, ఎ స్పెషల్ ఫెస్టివల్ సిరీస్ డిజైన్ టు సెలబ్రేట్ అండ్ రివైవ్ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్స్ అక్రాస్ డైవర్స్ ఫార్మ్స్ ఇంక్లూడింగ్. ఈ ఆర్ట్స్లో ఏమేమి ఉంటాయి, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంటాయి, అంటే లైక్ మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ అట్లాంటివి, అండ్ విజువల్ ఆర్ట్స్ అంటే పెయింటింగ్ ఇట్లాంటివి, తర్వాత లిటరేచర్, అన్నిటినీ కలిపి
అంటే ఇండియాలో ఉన్న డైవర్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్, లిటరేచర్ అన్నీ కలిపి ఒక సిరీస్ లాగా కండక్ట్ చేయడమే అమృత్ పరంపర అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందికి వస్తుంది. అండ్ ఇది దేని మీద ఫోకస్ చేసింది అని అంటే, ఇప్పుడు మనకి ఎండేంజర్డ్ ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి కొన్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీ, తెలంగాణ అంటే తెలుగు స్టేట్స్ ఇట్లాంటివి తీసుకున్నాం అనుకోండి, బుర్ర కథ అని, ఒగ్గు కథ అని అట్లా అంటారు కదా. సో అవి కూడా ఆర్ట్ ఫామ్సే కదా. అవి ఎండేంజర్డ్ సిచ్యువేషన్లో ఉన్నాయన్నమాట. అంటే అంతరించిపోతున్న కళలు ఉంటాయి కదా. సో వాటిని రివైవ్ చేయడానికి అండ్ మన ట్రెడిషనల్ ఆర్టిస్ట్రీని మోడర్న్ టెక్నాలజీ తోటి మిక్స్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసము ఈ అమృత్ పరంపర లాంటి ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ చేస్తుందన్నమాట. సో ఈ ప్రోగ్రాంలో ఇనాగరల్ ప్రోగ్రామ్, దీని ఫస్ట్ అంటే దీన్ని స్టార్ట్ చేయడం ఏ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేశారు అని అంటే, ద ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ దిస్ సిరీస్ ఈస్ కావేరీ మీట్స్ గంగా అనే పేరుతోటి ఒక ఫస్ట్ ఈవెంట్ అనేది జరిగింది. ఇది November 2 నుంచి 5 వరకు జరుగుతుందన్నమాట. కర్తవ్య పథ్ ఉంది కదా మనకి, రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది కదా, ఆ కర్తవ్య పథ్లో అండ్ CCRT క్యాంపస్, కల్చరల్ రిసోర్సెస్ ట్రైనింగ్ క్యాంపస్ ఉంది కదా ఢిల్లీలో, అక్కడ. సో ఈ 2 చోట్ల కావేరీ మీట్స్ గంగా అనే పేరుతోటి ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చర్స్ అటానమస్ బాడీస్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద సంగీత్ నాటక్ అకాడమీ ఒకటి, కళాక్షేత్ర అండ్ CCRT, ఈ 3 కలిపి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇవి ఏ స్పిరిట్ని ఎగ్జాంప్లిఫై చేస్తున్నాయి అని అంటే, ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అనేదాన్ని స్ట్రెస్ చేస్తూ, అంటే యునైటెడ్ ఇండియా అనే కాన్సెప్ట్ తోటి, అంటే వీఆర్ డివైడెడ్ కల్చరల్లీ, అంటే డైవర్సిటీ ఉంది మనకు కల్చరల్గా, బట్ వీఆర్ యునైటెడ్ యాజ్ ఎ నేషన్ అన్నట్టు చూపించడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నది షోకేస్ చేయడం కోసం అని చెప్పి ఈ అమృత్ పరంపర లాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో హైలైట్స్ ఏంటి, పర్ఫార్మెన్సెస్ అంటే లైక్ ఫోక్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్, నగర సంకీర్తన, గోవర్ధన పూజ, తర్వాత కూచిపూడి, భరతనాట్యం, ఫోక్ ట్రెడిషన్స్ లైక్ పంచవాద్యం, తెయ్యం ఇట్లాంటి వాటిని షోకేస్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది ఆర్టిస్టులు కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. ఈ ఆర్టిస్టులు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రాకేష్ చౌరాసియా వచ్చేసి ఫ్లూట్, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ వచ్చేసి సరోద్, తర్వాత కర్ణాటిక్ వోకలిస్టులు అంటే కర్ణాటిక్ మ్యూజిక్ సాంగ్స్ పాడేవాళ్ళు రంజని గాయత్రి, తర్వాత భరతనాట్యం డాన్సర్స్ వచ్చేసి రమా వైద్యనాథన్, మీనాక్షి శ్రీనివాసన్, తర్వాత సింఫనీ పర్ఫార్మెన్స్ వచ్చేసి కళాక్షేత్ర, ఇవి హైలైట్గా నిలిచాయి. ఇక్కడ రినౌండ్ ఆర్టిస్టులది మనం ఎందుకు చూడాలి అని అంటే, కొన్ని SSC లాంటి ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతారు, ఈ పర్సన్ పేరు, ఇప్పుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ అని ఉంది, ఈయన హీ వాజ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అట్లా అడుగుతారనమాట. సో సరోద్, తర్వాత రాకేష్ చౌరాసియా అంటే ఏది అంటే ఫ్లూట్, అట్లా. సో కల్చర్ కింద ఇట్లా ఎక్స్పోనెంట్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ లేదంటే డాన్స్ ఫామ్ కానీ ఏది అని అడుగుతారు. సో పర్టికులర్గా వీళ్ళు ఇవి పర్ఫామ్ చేశారు, అది న్యూస్లో ఉంది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్, ఇది చూసుకోవడం బెటర్. ఓకే. అండ్ ఇది సర్దార్ పటేల్ లెగసీకి ఒక ట్రిబ్యూట్ లాగా చెప్తున్నాం. ఇన్ ఆనర్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్స్ 150th బర్త్ యానివర్సరీ, అమృత్ పరంపర సెలబ్రేట్స్ హిస్ విజన్ ఆఫ్ ఎ యునైటెడ్ ఇండియా. ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు, ఈయన యునైటెడ్ ఇండియా అంటే లైక్ స్టేట్స్ అన్నిటిని యునైట్ చేయడంలో ఈయన ఎంత కీ రోల్ ప్లే చేశారు కదా హోమ్ మినిస్టర్గా అప్పట్లో. సో కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లెగసీని ఆయన యొక్క కంట్రిబ్యూషన్కి ఒక ట్రిబ్యూట్ లాగా ఈ అమృత్ పరంపర అనే ప్రోగ్రాము, ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద పటేల్స్ డ్రీమ్స్ ఆఫ్ కల్చరల్లీ డైవర్స్ ఎట్ యూనిఫైడ్ నేషన్. మనం కల్చరల్గా డివైడెడ్గా ఉన్న యూనిఫైడ్ నేషనే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే దాన్ని మనము షోకేస్ చేయడం కోసం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. అండ్ దీంట్లో కీ పిల్లర్స్ ఏమేమి ఉన్నాయి అంటే 4 కీ పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ భారతీయ సంస్కృతి, అంటే మన ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ యొక్క రూట్స్ ఎంత పాతవి అనే దాన్ని చూపించడం కోసం. రెండోది వచ్చేసి కల్చరల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఎంటర్టైన్మెంట్తో పాటు లెర్నింగ్ని మిక్స్ చేయడం, సో నేర్పించడము, దాంతోపాటు ఎంటర్టైన్ చేయడము. తర్వాత మెర్జింగ్ డైవర్స్ ఆర్టిస్టిక్ ట్రెడిషన్స్, సింథసిస్ ఆఫ్ ఐడియాస్, అంటే రకరకాల ఇప్పుడు భరతనాట్యం, కూచిపూడి, ఇంకా తర్వాత మనకు ఒడిస్సీ, ఇట్లా రకరకాల డాన్స్ ఫామ్స్ ఉన్నాయి, రకరకాల ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. స్టేట్కి ఒక స్టేట్లోనే మల్టిపుల్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి కదా. సో ఇంత డైవర్సిటీని
మెర్జ్ చేయడం, డైవర్స్ ఆర్టిస్టిక్ ట్రెడిషన్స్ని మెర్జ్ చేయడం. తర్వాత మల్టీ సెన్సరీ ఎక్స్పీరియన్స్, అంటే ఇక్కడ మనకి మన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ తోటి టెక్నాలజీని మిక్స్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఆడియన్స్కి. సో ఇట్లాంటి 4 పిల్లర్స్ తోటి అమృత్ పరంపర అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇది జయశంకర్ గారి సపోర్ట్ తోటి, విత్ ద సపోర్ట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, జయశంకర్ ఉన్నారు కదా, సో ఆయన సపోర్ట్ తోటి అమృత్ పరంపర ఫెస్టివల్ ఇది ఇట్ ఇన్వైట్స్ ఆడియన్సెస్ టు ఎక్స్పీరియన్స్ ఇండియాస్ కల్చరల్ లెగసీ ఇన్ ఎ ఫ్రెష్ అండ్ క్యాప్టివేటింగ్ ఫార్మాట్. ఈ కావేరీ మీట్స్ గంగా ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇండియాస్ యొక్క ఆర్టిస్టిక్ యూనిటీ అండ్ డైవర్సిటీని బ్లెండింగ్ ద ట్రెడిషన్ విత్ కాంటెంపరీ ఇన్నోవేషన్. ఇందాక చెప్పుకున్నట్టు మన ట్రెడిషన్, మన ఏన్షియంట్ ట్రెడిషనల్ ఆర్ట్స్ తోటి ప్రజెంట్ టెక్నాలజీని మిక్స్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది అమృత్ పరంపర. అయితే ఈ అమృత్ పరంపర అనేది రిలేటెడ్ టు వాట్ అని అడగచ్చు. సింపుల్గా చెప్పాలంటే దీని మీద క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే, అమృత్ పరంపర అనేది దేనికి సంబంధించింది అంటే ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. మన కల్చర్, మన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, తర్వాత విజువల్ ఆర్ట్స్, వీటినన్నిటినీ షోకేస్ చేయడం కోసం పెట్టినటువంటి ప్రోగ్రాము యాజ్ ఎ ట్రిబ్యూట్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్స్ లెగసీ అని చెప్పచ్చు. అండ్ ఇట్లాంటి దాంట్లో మనకి క్వశ్చన్ ఎస్సే లాగా అట్లా అడిగేదానికి అవకాశం ఉంది. అంటే కల్చర్ రిలేటెడ్, కల్చర్ని, ఇండియా కల్చర్ని ప్రమోట్ చేయడంలో గవర్నమెంట్ రోల్ అట్లాంటివి అడిగినప్పుడు ఇట్లాంటి దాన్ని ఒక పాయింట్ కింద మనం రాయొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ది. అండ్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్, సెకండ్ది కూడా కల్చర్ రిలేటెడే. అదేంటంటే ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ అనేది జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బుద్ధిస్ట్ సమ్మిట్ జరిగింది కదా, ద ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై, ఎవరు ఆర్గనైజ్ చేశారు దీన్ని అంటే ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ IBC. ఎక్కడ జరిగింది ఇది అని అంటే ఢిల్లీలో జరిగింది. సో ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్, ఇది ఫస్ట్ది కాబట్టి వెరీ ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది, ఢిల్లీలో జరిగింది. అయితే దీని యొక్క కీ హైలైట్స్ ఏంటి అని అంటే, ఇట్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ఫోస్టరింగ్ డైలాగ్, ప్రమోటింగ్ అండర్స్టాండింగ్ అండ్ అడ్రస్సింగ్ కాంటెంపరీ ఛాలెంజెస్ ఇన్ ద బుద్ధిస్ట్ కమ్యూనిటీ అక్రాస్ ఏషియా. ఏషియాలో ఉన్న బుద్ధిస్ట్ కమ్యూనిటీస్ మధ్య డైలాగ్ అంటే చర్చల కోసం, తర్వాత ప్రతి ఒక్క ఏషియన్ కంట్రీలో ఉన్న బుద్ధిస్ట్ కమ్యూనిటీస్లో ఉన్న ఛాలెంజెస్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పి పెట్టిండేదే ఈ ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ అనమాట. అయితే దీని థీమ్ ఏంటి అని అంటే రోల్ ఆఫ్ బుద్ధ ధమ్మ ఇన్ స్ట్రెంథనింగ్ ఏషియా which emphasizes Asia's collective, inclusive and spiritual development. The theme very important, role of Buddha Dhamma in strengthening Asia. సో ఈ థీమ్ తోటి ఈ ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ అనేది జరిగింది. సో దీంట్లో ఏమేం జరిగాయి అంటే ఈ సమ్మిట్లో భాగంగా దీని అవుట్కమ్స్ ఏంటి అన్నట్టు చూద్దాం. ఫస్ట్ ఏంటి, బుద్ధిస్ట్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ హెరిటేజ్. ఇట్ హైలైట్స్ ద రిచ్ కల్చరల్ లెగసీ ఆఫ్ ద బుద్ధిస్ట్ ల్యాండ్మార్క్స్ లైక్ సాంచీ స్తూప, అజంతా కేవ్స్. ఇప్పుడు మనకి బుద్ధిస్ట్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, హెరిటేజ్. బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే మనకి బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అనగానే ఏమేమి గుర్తొస్తాయి, స్తూపాస్, చైత్యాస్, విహారాస్, తర్వాత బుద్ధిస్ట్ రిలేటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నలంద కానీ ఇట్లాంటివి. సో ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ గుర్తొస్తాయి. సో వాటినన్నిటినీ బుద్ధిస్ట్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ హెరిటేజ్ని హైలైట్ చేయడము దీంట్లో భాగంగా జరిగింది. లైక్ బుద్ధిస్ట్ ల్యాండ్ మార్క్స్ ఏవి, సాంచీ స్తూపం. మనకు బుద్ధ అనగానే ఇండియాలో ఫస్ట్ గుర్తొచ్చేది సాంచీ స్తూపం. తర్వాత అజంతా కేవ్స్ కూడా బుద్ధిస్ట్వి మెయిన్ కదా. మనకు అజంతా అండ్ ఎల్లోరాలో అజంతా బుద్ధిస్ట్ కేవ్స్, ఎల్లోరా వచ్చేసి మిక్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్ ఉంటాయి. లైక్ మనకు బుద్ధిజం, హిందూయిజం, జైనిజం 3 ఉంటాయి దాంట్లో కదా. కానీ అజంతాలో మాత్రం మెజారిటీ అజంతాలో బుద్ధిస్ట్ థీమ్ తోటే ఉంటాయి కేవ్స్ అన్నీ. సో అదొకటి. సో అది ఫస్ట్ పాయింట్ వచ్చేసి బుద్ధాకి రిలేటెడ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, తర్వాత హెరిటేజ్ని హైలైట్ చేయడం. రెండోది వచ్చేసి డిసిమినేషన్ ఆఫ్ బుద్ధ ధమ్మ. బుద్ధుడు బోధించిన ధర్మాన్ని డిసిమినేట్ చేయడం అంటే అందరికీ చాటి చెప్పడం అనమాట. సో ఫోకసెస్ ఆన్ బుద్ధాస్ ట్రావెల్స్ అండ్ హిజ్ రోల్ ఇన్ స్ప్రెడింగ్ ద టీచింగ్స్ అక్రాస్ ఇండియా. సో బుద్ధుడు అక్రాస్ ఇండియా ఆయన టీచింగ్స్ని ఎలా స్ప్రెడ్ చేశాడు అనే దాని గురించి చెప్పడం. థర్డ్ది ఏంటి, రోల్ ఆఫ్ బుద్ధిస్ట్ రెలిక్స్ అండ్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ ద సొసైటీ. అంటే బుద్ధుడి యొక్క రెలిక్స్ అంటే ఆయన యొక్క
రెలిక్స్ అంటే ఏమంటామంటే మనము అస్థికలు అట్లా అంటాం కదా, లైక్ హౌ ఇట్ ఇన్స్పైర్స్ ద డివోషన్, మైండ్ఫుల్నెస్ అండ్ లోకల్ ఎకానమీస్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నాయి త్రూ పిలిగ్రిమేజ్ టూరిజం అండ్ ప్రమోట్ పీస్ అండ్ కంపాషన్. అంటే ఇప్పుడు బుద్ధుడి రెలిక్స్ ఉన్నటువంటి స్తూపాలను విజిట్ చేయడానికి టూరిజం ఎట్లా ఉంది, సో ఆ టూరిజం ద్వారా లోకల్ కమ్యూనిటీస్ ఎట్లా బాగుపడుతున్నాయి, లైక్ ఆ లోకల్ కమ్యూనిటీస్ హౌ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద పిలిగ్రిమేజ్ టూరిజం బుద్ధుడి రిలిక్స్కి సంబంధించి, సో దాని ద్వారా పీస్ అండ్ కంపాషన్ అనేది ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు, ఇవంతా కూడా థర్డ్ పాయింట్. ఫోర్త్ది వచ్చేసి రోల్ ఆఫ్ బుద్ధిస్ట్ లిటరేచర్ అండ్ ఫిలాసఫీ ఇన్ 21st century. సో బుద్ధిజం మోడ్రన్ డే ఫిలసాఫికల్ డిస్కోర్స్కి ఎంత మటుకు రిలవెంట్, ప్రజెంట్ డే ఈ వార్ రిడన్ వరల్డ్లో బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఎంత ఇంపార్టెంట్, బుద్ధ రిలేటెడ్ లిటరేచర్ ఎంత ఇంపార్టెంట్. మామూలుగా మనకు బుద్ధ లిటరేచర్ అనగానే ఫస్ట్ మనకి త్రిపీఠకాస్ గుర్తొస్తాయి కదా, సుత్త, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. సో వాటి రిలవెన్స్ కానీ లేదా బుద్ధుడి యొక్క టీచింగ్స్ కానీ బుద్ధుడి రిలేటెడ్ స్టోరీస్ కానీ ఆయన బోధించిన ధర్మముకి సంబంధించి దాని మీద రాసినటువంటి బుక్స్ కానీ మోడ్రన్ డేకి ఎంత రిలవెంట్ అనే దాని గురించి చెప్పడం. అండ్ నెక్స్ట్ బుద్ధధమ్మ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ వెల్బీయింగ్. సో సైంటిఫిక్ రీసెర్చ్లో అంటే మనం మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ని బాగుపరచుకోవడంలో బుద్ధుడు బోధించిన ధర్మం అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనే దాని గురించి చెప్పడం కానీ. నెక్స్ట్ ఎగ్జిబిషన్, స్పెషల్ ఎగ్జిబిషన్ టైటిల్ ఇండియా యాజ్ ద ధమ్మ సేతు కనెక్టింగ్ ఏషియా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, హైలైటెడ్ ఇండియాస్ రోల్ ఇన్ స్ప్రెడింగ్ బుద్ధిజం అక్రాస్ ఏషియా. సో ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్, మనకి ఎస్ఏకి రాదగ్గ టాపిక్ అనమాట. ఇండియా యాజ్ ధమ్మ సేతు కనెక్టింగ్ ఏషియా. ఏషియాలో ఉన్న అన్ని కంట్రీస్ని కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ లాగా ఇండియా ఉంది రిలేటెడ్ టు బుద్ధిజం. అంటే ఇండియా అనేది బుద్ధిజంకి పుట్టిన బర్త్ ప్లేస్ కదా, సో మనము మిగతా ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో బుద్ధిజం అనేది చాలా పాపులర్ రిలీజియన్. సో వాటిని అన్నిటినీ కనెక్ట్ చేయడంలో ఇండియా యాజ్ ధమ్మ సేతు, సేతు అంటే బ్రిడ్జ్ అంటాం కదా, సో వాటిని కనెక్ట్ చేసే ఒక ధమ్మ సేతులాగా ఇండియా ఉంది అనేదాన్ని హైలైట్ చేయడం, అనేదాన్ని హైలైట్ చేస్తూ ఒక ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. తర్వాత ఇది ఎందుకు ఇండియాకి సిగ్నిఫికెంట్ ఈ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ అంటే, ఇప్పుడు మనం ఒక కంట్రీతో కల్చరల్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడము అనే దానివల్ల కొలేటరల్ బెనిఫిట్స్ మనకి చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు వేరే కంట్రీస్తో కల్చరల్ లింక్స్ ఉంటే ఏమేమి వస్తుంది చూడండి. ఇట్ సపోర్ట్స్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మనకి ఏషియన్ కంట్రీస్తో యాక్ట్ ఈస్ట్ పాలసీ ఉంది కదా, సో దానికి కానీ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, ఇప్పుడు మన నైబరింగ్ కంట్రీస్ అన్నిట్లో బుద్ధిజం ఉంది, సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీని సపోర్ట్ చేయడానికి అండ్ ఒక ఇంక్లూజివ్, కలెక్టివ్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఏషియాలో ఉండడం కోసము ఈ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ అనేది ఇండియాకి చాలా చాలా హెల్ప్ అవుతుంది టు కనెక్ట్ విత్ ఈ ఏషియన్ నేషన్స్, పర్టికులర్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కానీ జనరల్గా ఏషియన్ నేషన్స్ అన్నిటితోటి కనెక్ట్ అవ్వడానికి ఈ బుద్ధిజం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా, సో దట్ కనెక్ట్స్ ఇండియా విత్ ద అదర్ ఏషియన్ కంట్రీస్. సో అందుకే మనం ఏమన్నాం ఇండియా యాజ్ ధమ్మ సేతు అని అంటున్నాం, ఇన్ కనెక్టింగ్ టు ఏషియా అని చెప్పి. సో వీటినన్నిటి దృష్ట్యా ఇండియాకి ఈ ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్ అవుతుంది ఇండియాకి. అండ్ బుద్ధభూమి ఈ వందన్ యాత్ర అనేదాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ వాళ్ళు 2022లో. సో దీంట్లో ఏంటి అని అంటే మొత్తం లైక్ జపాన్, సౌత్ కొరియా, శ్రీలంక ఇట్లాంటి మిగతా ఏషియన్ కంట్రీస్లో ఉన్న బుద్ధిస్ట్ స్కాలర్స్ అందరినీ ఫెసిలిటేట్ చేయడం జరిగిందనమాట. సో అట్లాంటిదే. అండ్ ఈ ఐబీసీ అంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ అన్నాం కదా, సో ఇదేంటి అని అంటే ఇట్ ఈజ్ అంబ్రెల్లా బాడీ బేస్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఇట్ సర్వ్స్ అస్ ఎ కామన్ ప్లాట్ఫామ్ ఫర్ బుద్ధిస్ట్ వరల్డ్ వైడ్. మొత్తం వరల్డ్ వైడ్లో ఉన్న బుద్ధిస్టులు అందరికీ ఇది ఒక కామన్ ప్లాట్ఫామ్ లాగా ఐబీసీ ఉంటుంది. ఈ ఐబీసీ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మనకి కాన్ఫెడరేషన్ అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ని న్యూఢిల్లీలో పెట్టడం జరిగిందనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఇంకా రీసెంట్ ఇనిషియేటివ్స్ టు సపోర్ట్ బుద్ధిజం ఏమేం చేశారు అని అంటే, ఇండియాలో బుద్ధిజం టూరిస్ట్ సర్క్యూట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బుద్ధుడికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిటినీ
త్రూ రైల్వేస్ కనెక్ట్ చేస్తూ ఒక టూరిజం సర్క్యూట్ని ఏర్పాటు చేశారనమాట. అండ్ స్పెషల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఫస్ట్ గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ పెట్టాము అండ్ ఏషియన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్ ఇప్పుడు పెట్టింది. తర్వాత వెరీ రీసెంట్లీ ఇవి రెండు జరిగాయి. ఏంటి ఇవి రెండు? పాలీ లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చాం. దీని గురించి మనం ఆల్రెడీ పిఐబిలో డిస్కస్ కూడా చేశాము. అండ్ ఇంటర్నేషనల్ అభిధమ్మ దివస్ అని కూడా జరిగింది. మనం ఇందాక అభిధమ్మ పీఠక అని చెప్పుకున్నాం కదా త్రిపీఠకాస్లో. సో అభిధమ్మ దివస్ అని చెప్పి కూడా కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో పాలీ లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ ఇవ్వడము, ఇంటర్నేషనల్ అభిధమ్మ దివస్ అనేవి వెరీ రీసెంట్ ఇనిషియేటివ్స్ టు సపోర్ట్ బుద్ధిజం అనమాట. సో దాంతోపాటు ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ అనేది జరిగింది. దీని మీద ద్రౌపది ముర్ము గారు కూడా ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది బుద్ధ రిలేటెడ్. సో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్ పర్టికులర్గా ఇట్లాంటివి ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు పిఎం కానీ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఇచ్చినటువంటి స్పీచెస్ మీరు డైరెక్ట్గా కనుక చదివితే దాంట్లో ఉండే స్టేట్మెంట్సే దే కెన్ బి ఆస్క్డ్ యాజ్ ఎస్సే టాపిక్స్. లేదా ఈ థీమ్ తోటి ఏదన్నా ఒక ఎస్సే కనుక వస్తే మనం వాళ్ళ స్టేట్మెంట్స్ని ఇన్ ద వెరీ ఇంట్రడక్షన్ పార్ట్ కనుక రాసామంటే బాగా హైలైట్ అయ్యి మంచి మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ స్టేట్మెంట్స్ని యాజ్ ఇట్ ఈస్గా మనం వాడి యాజ్ హైలైటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా కనుక మనం రాసినట్టయితే మంచి వాల్యూ అడిషన్ ఉంటుంది మీ ఎస్సేకి. సో కాబట్టి అట్లాంటివి డైరెక్ట్గా ఒరిజినల్ ఆర్టికల్స్ చదవడము అనేది సజెస్ట్ చేస్తాము జనరల్గా. సో మీరు ఒరిజినల్వి చదవండి. దీని రిలేటెడ్ ప్రెసిడెంట్ ముర్ము గారు ఇచ్చిన స్పీచ్ చదవండి, అది ఎస్సేకి చాలా పనికి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎట్లా అడుగుతారు ఎస్సే అంటే డైరెక్ట్ బుద్ధిజం అని రాకపోవచ్చు. ఎట్లా అడుగుతారంటే లైక్ లాస్ట్ టైం ఏపీఎస్సి గ్రూప్ 1 ఎస్సేలో ఇండియా సాఫ్ట్ పవర్ పొటెన్షియల్ అని చెప్పి ఒక ఎస్ఏ టాపిక్ వచ్చిందనమాట. అంటే ఇండియాకున్న సాఫ్ట్ పవర్ పొటెన్షియల్ ఏంటి అని. అంటే సాఫ్ట్ పవర్ అంటే నథింగ్ బట్ ఇట్లా కల్చరల్ రిలేటెడ్వే కదా. సో అట్లాంటివి వచ్చినప్పుడు ఈ పాయింట్స్ మనం మెన్షన్ చేస్తే హైలైట్ చేస్తే బాగుంటుంది. బికాస్ ఇవి కరెంట్ అఫైర్స్లో ఉన్నవి కాబట్టి ఇట్లా ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ లాంటివి కండక్ట్ చేయడము, తర్వాత అభిధమ్మ దివస్ కానీ, పాలీ లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం కానీ, దానికి బుద్ధిజంకి లింక్ ఏంటి? బుద్ధిస్ట్ లిటరేచర్ ఉన్నదంతా ఎక్కువగా మోస్ట్లీ పాలీ లాంగ్వేజ్ లేదా ప్రాకృతిలో కదా. సో పాలీ లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చామంటే దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నాము. ఆ లాంగ్వేజ్ రిలేటెడ్ ఉన్నటువంటి స్కాలర్స్ని ఆనర్ చేయడము, వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడము, వాటి రిలేటెడ్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడము, ఇట్లాంటివంతా చేయడం కోసం కదా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చేది. సో ఇవంతా బుద్ధిజంని ప్రమోట్ చేయడానికే, అది కూడా సాఫ్ట్ పవర్ కిందకే వస్తుంది. ఆ సాఫ్ట్ పవర్ తోటే మనం ఏషియన్ కంట్రీస్తో అన్నిటితో కనెక్ట్ అవుతాము అని చెప్తున్నాం కదా. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఎస్ఏకి చాలా స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఫస్ట్ది. అండ్ ఇందాక చెప్పుకున్న అమృత్ పరంపర కూడా ఆ సాఫ్ట్ పవర్ లాంటి దాంట్లో రాయొచ్చు. ఎందుకంటే మనము ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అన్నది అడిగినా ఇట్లాంటిది రాయొచ్చు. లేదా మిగతా కంట్రీస్ తోటి మనం సాఫ్ట్ పవర్ని ఎట్లా అంటే ఫస్ట్ మనము ఇండియాలో ఉన్న కల్చరల్ డైవర్సిటీని మనం షోకేస్ చేస్తూ టూరిజంని ప్రమోట్ చేసుకుంటూ వేరే కంట్రీస్ని అట్రాక్ట్ చేయడము అట్లంతా రాయొచ్చు కదా. సో కాబట్టి ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని వచ్చింది అని అంటే అది ఎస్ఏకి కూడా అవకాశం ఉన్నది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. థర్డ్ టాపిక్ వచ్చేసి ఇండియా టు లాంచ్ యూరోపియన్ యూనియన్స్ సోలార్ అబ్జర్వేటరీ శాటిలైట్ ప్రోబా 3 అనేది యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఒక సోలార్ అబ్జర్వేటరీ శాటిలైట్ అనమాట. సో ఇది ఇండియా నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతుంది డిసెంబర్లో. సో దీనికి సంబంధించి ఇది శ్రీహరికోట నుంచి లాంచ్ అయిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రోబా 3 మిషన్ అనేది దేనికోసము అనేది చూద్దాము. ఎస్ఎన్టీ కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చాలా ఇంపార్టెంట్, మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చేదానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. సో ఈ ప్రోబా 3 మిషన్ అనేది దేనికోసం అంటే ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఫస్ట్ మిషన్. ఇది వెరీ ఇంపార్టెంట్, డెడికేటెడ్ టు ప్రెసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ అనమాట. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇది ప్రోబా 3 శాటిలైట్ అనేది. సో అసలు ఇది దేనికోసము అని అంటే ఇదేంటి అని అంటే ఒక ప్రెసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ బిట్వీన్ 2 satellites టు క్రియేట్ ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ రివీలింగ్ న్యూ వ్యూస్ ఆఫ్ ద సన్స్ ఫెయింట్ కరోనా. ఇప్పుడు మనకి సన్నుకి మనం ఎక్లిప్స్ ఫామ్ అయినప్పుడు అంటే గ్రహణం వచ్చినప్పుడు ఆ కరోనా ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేయడము అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ని స్టడీ చేయడం అనేది
సన్స్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి అండ్ దాని ఇంపాక్ట్ ఎర్త్ మీద ఎట్లా ఉంటుంది అనేది స్టడీ చేయడానికి అది కరోనా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ కరోనా అనేది ఎట్లా ఉంది, ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్స్, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ స్టడీ చేయాలి అని అంటే మనకి ఎక్లిప్స్ టైంలో పాసిబుల్ అవుతుంది. సో అట్లాంటి ఒక ఎక్లిప్స్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం కోసం అని చెప్పి 2 శాటిలైట్స్ని పంపించి అవి ఒక పర్టికులర్ యాంగిల్లో 2 ప్రిసిషన్ ఫార్మేషన్ తోటి ఇట్లా ఫ్లై అవుతూ ఒక ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ని క్రియేట్ చేసి దాని ద్వారా సన్ యొక్క కరోనాని స్టడీ చేయడం, వ్యూ చేస్తూ స్టడీ చేయడం కోసము పంపించేదే ఈ ప్రోబా 3 అనేది. సో ద కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మిషన్ ఈజ్ టు క్రియేట్ అన్ ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ బై ప్రిసైస్లీ కోఆర్డినేటింగ్ 2 ఇండిపెండెంట్ శాటిలైట్స్. ఆ 2 ఇండిపెండెంట్ శాటిలైట్స్ ఏవి అంటే ఒకటి వచ్చేసి కొరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, రెండోది సోలార్ డిస్క్ షేప్డ్ అక్యూల్టర్ స్పేస్ క్రాఫ్ట్. సో ఇవి 2 ఒక ప్రెసిషన్ తోటి అంటే ఖచ్చితంగా ఈ యాంగిల్ తోటి 2 కోఆర్డినేట్ చేసుకుంటూ ఫ్లై అవుతూ దానివల్ల ఏమవుతుంది, దిస్ క్యాపబిలిటీ విల్ ఎనేబుల్ ద సైంటిస్ట్. అప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ ఫామ్ అయితే దాని ద్వారా సైంటిస్టులు సన్ యొక్క కరోనాని అబ్జర్వ్ చేస్తారు. సో ఈ కరోనా అనేది దేనికి, రీజియన్ టిపికల్లీ అబ్స్క్యూర్డ్ బై ద ఇంటెన్స్ బ్రైట్నెస్ ఆఫ్ ద సన్. మామూలుగా మనకి తెలియని ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ కరోనా పార్ట్, దాన్ని స్టడీ చేయడానికి సైంటిస్టులకి హెల్ప్ఫుల్గా ఉండేలాగా ఒక ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ని క్రియేట్ చేయడం కోసం పంపిస్తున్నదే ఈ ప్రోబా 3 అనేది. సో బేసిక్గా ప్రోబా 3 అంటే ఏంటి అని అంటే సోలార్ అబ్జర్వేటరీ శాటిలైట్, లైక్ మనకి ఇప్పుడు ఆదిత్య L1 అట్లా ఎట్లయితే ఉందో, విచ్ ఈజ్ ఆల్సో ఇంటెండెడ్ టు హ్యావ్ రీసెర్చ్ ఆన్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్, అట్లాంటిదే ప్రోబా 3 కూడా. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళది. అయితే వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ని క్రియేట్ చేసి మరి కరోనాని స్టడీ చేయడానికి దీన్ని పంపిస్తున్నారు అనమాట. సో ఇది ఎట్లా అనంటే 150 మీటర్స్ దూరంతో 2 ఇట్లా ఫ్లై అవుతూ ఉంటాయి ఒక టైట్ ఫార్మేషన్ తోటి, సో దట్ ఒక షాడోని క్యాస్ట్ చేసినట్టు ఉంటుంది కరోనోగ్రాఫ్స్ టెలిస్కోప్. సో అప్పుడు సన్ యొక్క డైరెక్ట్ లైట్ అనేది బ్లాక్ అవుతుంది. సో అప్పుడు దిస్ విల్ అలో ద కరోనోగ్రాఫ్ టు ఇమేజ్ ద సోలార్ కరోనా ఇన్ విజిబుల్ అల్ట్రావైలెట్ అండ్ పోలరైజ్డ్ లైట్ ఫర్ మెనీ అవర్స్ అట్ ఎ టైమ్. ఒకసారిగా సన్ యొక్క కరోనాని విజిబుల్ అల్ట్రావైలెట్ అండ్ పోలరైజ్డ్ లైట్ తోటి మనం చూడొచ్చు. అండ్ దాన్ని బట్టి ఇట్ ప్రొవైడ్ న్యూ ఇన్సైట్స్ ఇన్ టు ద ఆరిజిన్స్ ఆఫ్ ద కరోనల్ మాస్ ఎజెక్షన్స్. ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే కరోనా నుంచి వస్తున్న ఎజెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆరిజిన్స్ ఏంటి, అండ్ ఆ సోలార్ మెటీరియల్ ఏంటి, that disrupts that has the capability to disrupt the satellites and power grids on the earth. మన ఎర్త్ మీద ఉన్నటువంటి కొన్ని శాటిలైట్స్ని తర్వాత పవర్ గ్రిడ్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయి కదా ఈ సోలార్ ఎజెక్షన్స్ అనేవి. సో వాటి యొక్క ఆరిజిన్ ఏంటి, వాటి నేచర్ ఏంటి, వాటిని స్టడీ చేయడానికి, దాని మీద రీసెర్చ్ కండక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ సోలార్ ఇర్రేడియన్స్ని, దాంట్లో వస్తున్నటువంటి మార్పుల్ని ట్రాక్ చేయడానికి అండ్ అర్త్ యొక్క క్లైమేట్ మీద ఈ సోలార్ క్లైమేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, ఎట్లా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది స్టడీ చేయడానికి ఈ ప్రోబా 3 శాటిలైట్ చేస్తున్నటువంటి పని చాలా హెల్ప్ అవుతుంది. విత్ దిస్ సైంటిస్ట్ కెన్ అనలైజ్ ద సన్స్ కరోనా, ఇంకా మోర్ ప్రిసైజ్లీ దే కెన్ అనలైజ్ అనమాట. సో అది ప్రోబా 3 అనేది. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క శాటిలైట్. దీన్ని నెక్స్ట్ మంత్ మన శ్రీహరికోట నుంచి లాంచ్ చేయబోతున్నారు. ఓకేనా. సో అది థర్డ్ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోబా 3 ఇండియన్ది కాదు, ఇండియన్ సోలార్ అబ్జర్వేటరీ అని సింపుల్గా ఒక చిన్న చేంజెస్ అడగచ్చు. ఇండియన్ సోలార్ అబ్జర్వేటరీ లాంచ్డ్ ఫ్రమ్ శ్రీహరికోట అని అనొచ్చు. శ్రీహరికోట నుంచే లాంచ్ అయింది. సోలార్ అబ్జర్వేటరీ కరెక్టే, బట్ నాట్ ఇండియన్, ఇట్ ఈస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సోలార్ అబ్జర్వేటరీ శాటిలైట్ అనమాట. ఓకేనా. సో ఇది థర్డ్ది. లెట్ us move on to the fourth article. ఫోర్త్ది ఏంటి అంటే IL-35 మీడియేటెడ్ ఇమ్యూనోథెరపీ. ఇట్లాంటివి ఎట్లా ఇస్తుంటారు అని అంటే IL-35 మీడియేటెడ్ ఇమ్యూనోథెరపీ ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా సిలబస్లో దేని కిందకి వస్తుందంటే SNTలో పబ్లిక్ హెల్త్ అనే టాపిక్ కిందకి వస్తుందన్నమాట. సో ఇది ఏమని ఇస్తారు, క్వశ్చన్ ఎట్లా ఇస్తారు, IL-35 మీడియేటెడ్ ఇమ్యూనోథెరపీ విచ్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్. దేనికి సంబంధించిండేది ఈ ఇమ్యూనోథెరపీ, ఈ IL-35 మీడియేటెడ్ ఇమ్యూనోథెరపీ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఓకే. సో చూద్దాము అసలు ఏంటిది IL-35 అంటే ఏంటి అనేది చూద్దాం. సైంటిస్ట్ అట్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ IASST అనేది గౌహతిలో ఉంది. సో వీళ్ళు ఇదేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉండే ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఈ IASST వాళ్ళు
ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ని డిస్కవర్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ IL-35. సో IL-35 అనేది ఏంటి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్, ఇది ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ అనమాట. సో ఈ IL-35 అనే ఈ ప్రోటీన్ దేన్ని క్యూర్ చేయడంలో హెల్ప్ అవుతుంది అని అంటే టైప్ 1 అండ్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ మెలిటస్. డయాబెటిస్ ఇన్సిపిటస్ అని మనకు 2 ఉంటాయి కదా, 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. సో దాంట్లో డయాబెటిస్ మెలిటస్ని అండ్ టైప్ 1 డయాబెటీస్ని క్యూర్ చేయడంలో హెల్ప్ అవుతుంది ఈ IL-35 అనే ప్రోటీన్. ఓకేనా. సో IL-35 ప్రోటీన్ అనేది చూద్దాము. ఇది స్పెసిఫిక్ ప్రోటీన్ ఆఫ్ IL-12 ఆల్ఫా, IL-27 బీటా చైన్స్. ఇంత స్పెసిఫిక్గా మనకి ఇంత డెప్త్గా అక్కర్లేదు. బట్ ఇది దేనికి అగెయిన్స్ట్గా ఈ ప్రోటీన్ హెల్ప్ అవుతుంది, టైప్ 1 అండ్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ ని ఫైట్ చేయడంలో ఈ IL-35 ప్రోటీన్ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది వెయిట్ని రెగ్యులేట్ చేస్తుంది ఈ IL-35 ప్రోటీన్ అనేది. అంటే మనకి హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ వల్లే కదా మనకి డయాబెటీస్ ప్రాబ్లం. డయాబెటీస్ అంటే నథింగ్ బట్ షుగర్. సో ఇది వస్తుంది. సో వెయిట్ని రెగ్యులేట్ చేయడానికి ప్రోటీన్ హెల్ప్ అవుతుంది. అంటే మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్ని టీ సెల్ ప్రోటీన్స్. టీ సెల్స్ అంటే ఇది మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కదా టీ సెల్స్. సో వాటిని, తర్వాత రెగ్యులేటరీ బీ సెల్స్. సో వీటినన్నిటిని రెగ్యులేట్ చేయడంలో ఈ IL-35 ప్రోటీన్ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఇన్హిబిటెడ్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్ అటాకింగ్ ఇమ్యూన్ సెల్స్. Additionally, IL-35 lowered particular immune cells that produce inflammatory chemicals, reducing pancreatic cell infiltration, a key contributor in type 1 diabetes and autoimmune diabetes mellitus. ఈ టైప్ 1 డయాబెటీస్ కానీ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ మెలిటస్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ అనేవి బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం. ఇన్ఫ్లమేషన్ అంటే ఇట్లా లైక్ స్వెల్లింగ్, వాపు అట్లా అంటాం కదా. సో అవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ప్యాంక్రియాటిక్ సెల్ ఇన్ఫిల్ట్రేషన్ జరిగి దాని ద్వారా డయాబెటీస్ వస్తుంది. సో ఈ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ని తగ్గించడంలో ఈ IL-35 ప్రోటీన్ అనేది హెల్ప్ అవుతుంది. సో దట్స్ వై ఈ IL-35 ప్రోటీన్ అనే దాని ద్వారా మనము ఈ 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నాం అనమాట. ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ మెలిటస్ అంటే ఏంటి, దీన్నే T1DM అని కూడా అంటారు. ఇది ఒక ఆర్గాన్ స్పెసిఫిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది అంటే డయాబెటీస్ అంటే ఏంటి, బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ చేంజెస్ వల్ల డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది మనకి కదా. ఇట్ అఫెక్ట్స్ ద ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ ఆఫ్టర్ అన్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ లీడ్స్ టు క్రోనిక్ డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ జెనెటికల్లీ ససెప్టబుల్ ఇండివిజువల్స్. అంటే ఇప్పుడు మనకి డయాబెటీస్ అనేది జెనెటికల్గా వస్తుంది, లైక్ ఫాదర్ నుండి సన్కి లేదా మదర్ టు డాటర్ కానీ మదర్ టు సన్ కానీ అట్లా జెనెటికల్గా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది కదా. సో ఇది ఏం చేస్తుంది ఇది ఏం చేస్తుందంటే ఈ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ అనేవి అఫెక్ట్ అవుతాయన్నమాట. సో దాని ద్వారా జెనెటికల్గా ఒకరి నుంచి ఇంకొకళ్ళకు స్ప్రెడ్ అవుతుంది ఈ డిసీజ్ అనేది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది దెబ్బతింటుంది అనమాట. ఇట్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ లైఫ్ లాంగ్ డిపెండెన్స్ ఆన్ ఎక్సోజీనస్ ఇన్సులిన్. సో దీనివల్ల ఏమవుతుంది, మనం బయట నుంచి ఇన్సులిన్ కన్స్యూమ్ చేయాల్సిన అవసరం, అంటే ప్రతిసారి మనం త్రూ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకుంటూ ఉంటారు కదా. సో అట్లా లోపలగా బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతే బయట నుంచి ఇన్సులిన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో లైఫ్ లాంగ్ వాటి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ మల్టీఫ్యాక్టోరియల్ డిసీజ్ ఇన్ విచ్ బోత్ జెనెటిక్ ససెప్టబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్రమోట్ ద ఆటోఇమ్యూన్ రెస్పాన్సెస్ అగైన్స్ట్ బీటా సెల్స్. సో ఓన్లీ జెనెటిక్గానే కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా ఈ డిసీజ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సెవరల్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ హ్యావ్ బీన్ సజెస్టెడ్ యాజ్ క్యాండిడేట్ ట్రిగర్స్ ఆఫ్ ఐలెట్ ఆటోఇమ్యూనిటీ, తర్వాత ఇంక్లూడింగ్ సర్టైన్ వైరసెస్, హయ్యర్ బర్త్ వెయిట్, ఇన్ఫాంట్ వెయిట్ గెయిన్, తర్వాత డిస్బయోసిస్ ఆఫ్ ద గట్ మైక్రోబయోటా అండ్ వేరియస్ డైటరీ ఫ్యాక్టర్స్ లైక్ విటమిన్ డి డెఫిషియన్సీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడము, తర్వాత హై మిల్క్ కన్జంప్షను. సో ఇట్లాంటి అడిషనల్గా అంటే లైక్ ఏమంటారు డయాబెటీసే కాకుండా ఈ మిగతా సిమ్టమ్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం, లైక్ హయ్యర్ బర్త్ వెయిట్ ఉండడము, తర్వాత ఇన్ఫాంట్లోనే పిల్లల్లో వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడము, తర్వాత ఈ విటమిన్ డి డెఫిషియన్సీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి తక్కువ ఉండడం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మంచిది మన బాడీకి, సో అవి తక్కువ అవ్వడము,
తర్వాత మిల్క్ కన్జంప్షన్ ఎక్కువ అవ్వడము, ఇట్లాంటివి చూస్తున్నాము. సో ఈ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ మెలిటస్ అనే దానివల్ల ఇవన్నీ రిస్క్స్ ఉన్నాయన్నమాట. ఈ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ మెలిటస్ అనేది జెనెటిక్గా వస్తుంది అని అంటున్నాం కదా. సో అంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ దెబ్బతింటే మనం బయట ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాల్సి రావడం. సో అట్లా అవ్వకుండా ఉండాలి అంటే త్రూ దిస్ IL-35 ప్రోటీన్ వీ కెన్ క్యూర్ దిస్ డయాబెటీస్ మెలిటస్ టైప్ 1ది అండ్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ మెలిటస్ అని అంటున్నాం అనమాట. సో ఈ IL-35 అనేది దేని రిలేటెడ్ ఇంత డెప్త్గా అవసరం లేదు మనకి. జస్ట్ IL-35 అనేది ఏ ఇమ్యూనోథెరపీ అంటే ఏ డిసీజ్ యొక్క ఇమ్యూనోథెరపీకి హెల్ప్ అవుతుంది అని అంటే డయాబెటీస్ మెలిటస్ టైప్ 1 అండ్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ మెలిటస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓవరాల్గా. ఓకే, సో ఇది 4th టాపిక్. లెట్ us move on to the 5th one. 5th టాపిక్ ఏముంది అంటే ఇండియాస్ గ్రీన్ షిఫ్ట్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ టు క్లీన్ ఎనర్జీ. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్రిలిమ్స్కి యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి మనకి ఈ పర్టికులర్ టాపిక్లో. కొంచెం జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. ఈ టాపిక్ ఏంటది అని అంటే ఇండియా ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి క్లీన్ ఎనర్జీకి ఎట్లా ట్రాన్సిషన్ అవుతోంది, గ్రీన్ షిఫ్ట్ ఎలా ఉంది ఇండియాలో అనేది చూద్దాం. సో దీనికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఇండియా పెట్టుకున్న ఒక అంబిషియస్ గోల్ ఏంటి, దట్ ఈస్ టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. అంటే కార్బన్ న్యూట్రాలిటీ అంటాం కదా. సో నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేయాలి బై 2070 అని చెప్పి మనం ఒక అంబిషియస్ గోల్, ఒక మంచి పెద్ద గోల్ని పెట్టుకోవడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి, మనం ఫాసిల్ ఫ్యూయల్ సో ఈ గోల్ని మనం అచీవ్ చేయాలంటే నెట్ జీరో ఎమిషన్స్ మనకి రావాలి అని అంటే మనం మెల్లగా మనము ఫాసిల్ ఫ్యూయల్స్ని వాడకం దగ్గర నుంచి మనం వి నీడ్ టు షిఫ్ట్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కదా. సో ఈ షిఫ్ట్ అనేది ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. దానికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లేటెస్ట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ రిపోర్ట్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పిండేది ఏంటి అని అంటే ఇండియా తన ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్సీని తగ్గించుకుంటోంది. టు ఇండియాస్ ఎఫర్ట్స్ టు రిడ్యూస్ ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ, స్పెసిఫికల్లీ ఫాసిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ డిక్రీజ్డ్ బై 85% ఫ్రమ్ 2014 to 18, 2014 to 2018. సో 2014 నుంచి 2018 వరకు మధ్యలో చూస్తే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఇచ్చే సబ్సిడీస్ ఏవైతే రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి 85% తగ్గిపోయాయి. 85% ఫాసిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ తగ్గాయి అని అంటే ఇండైరెక్ట్లీ ఏమని అర్థము, ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకాన్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయట్లేదు అని, అంతే కదా. సో సబ్సిడీస్ ఇవ్వకపోతే లైక్ కొంచెంగా తగ్గుతూ వస్తుంది ఫాసిల్ ఫ్యూయల్స్. మరి సబ్సిడీస్ ఎక్కడ ఎక్కువ ఇస్తున్నారు, రెన్యూవబుల్ సోర్సెస్ వాటి మీద ఎక్కువ ఇస్తున్నారు. సో అప్పుడు అంటే ఇట్ షోస్ ద గవర్నమెంట్స్ ఇంటెన్షన్ టు మేక్ ద పీపుల్ టు మూవ్ టు షిఫ్ట్ టువర్డ్స్ ద రెన్యూవబుల్ సోర్సెస్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ కదా. సో కాబట్టే ఫాసిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ని 85% తగ్గించడం జరిగింది ఫ్రమ్ 2014 to 2018. సో క్లియర్గా గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ మనకి ఇక్కడ తెలుస్తుంది దట్ ఇండియా వాంట్స్ టు షిఫ్ట్ అవే ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ టువర్డ్స్ క్లీనర్ సోర్సెస్ అని చెప్పి కదా. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట. అకార్డింగ్ టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియాలో ఫాసిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ రెడ్యూస్డ్ బై 85% ఫ్రమ్ 2014 to 18 అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ టు రైట్. ఇక్కడ ఇండియాస్ ఎఫర్ట్స్ అన్నది రాయాల్సి వస్తే ఈ పాయింట్ మనం ఖచ్చితంగా రాయాలి. ఓకే, దీస్ రిడక్షన్స్ హ్యావ్ ఎనేబుల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ రిడక్షన్ అంటే ఈ సబ్సిడీస్ తగ్గినందుకు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి అంటే అందరూ ఎటువైపుకు మళ్ళుతున్నారు, సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, తర్వాత గ్రిడ్ అడ్వాన్స్మెంట్స్, వీటన్నిటి వైపుకి షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఎక్కువ సోలార్ పవర్, తర్వాత ఎలక్ట్రిక్ ఈవీస్ మీదికి, తర్వాత ఈ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ గ్రిడ్స్ వైపుకి షిఫ్ట్ అవుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తోంది. అండ్ ఏషియా పసిఫిక్ క్లైమేట్ రిపోర్ట్ గైడింగ్ రీజనల్ క్లైమేట్ యాక్షన్స్, ఏషియా పసిఫిక్ క్లైమేట్ రిపోర్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ రిపోర్ట్ ప్రకారము ఇట్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇన్ టు ద క్లైమేట్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఏషియా పసిఫిక్ రీజియన్. స్పెసిఫిక్గా ఏషియా పసిఫిక్ రీజియన్లో కంట్రీస్ ఎదుర్కొంటున్నటువంటి క్లైమేట్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, దానికోసం ఏం చేస్తున్నారు అన్నది క్లియర్గా చెప్తుంది ఏడీబీ ఇచ్చే ఈ రిపోర్ట్. సో దీంట్లో రకరకాల టాపిక్స్ని కవర్ చేస్తుంది. లైక్ మనకి ఈ ఏషియన్ పసిఫిక్ రీజియన్లో ఎక్స్ట్రీమ్ హీట్ ఈవెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి, తర్వాత దాని ద్వారా అంటే ఆ ఎక్స్ట్రీమ్ హీట్ ఈవెంట్స్ యొక్క ఇంపాక్ట్ ఎకానమీ మీద, సొసైటీ మీద ఎలా పడుతోంది, అంటే ద ఎకనామిక్ అండ్ సోషల్ కాస్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్
అంటే ఈ క్లైమేట్ మార్పుల వల్ల ఎకానమీ అండ్ సొసైటీ పీపుల్ ఎలా ఎఫెక్ట్ అవుతారు అన్నది ఈ రిపోర్ట్లో హైలైట్ చేసి రాయడం జరిగిందనమాట. సో ఇది ఈ ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉన్న కంట్రీస్ని ఇట్ ఈస్ అర్జింగ్ టు అడాప్ట్ ద క్లైమేట్ అడాప్టేషన్ స్ట్రాటజీస్ and direct the resources to vulnerable communities, aiding resilience against the climate challenges. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తోంది, ఈ పర్టికులర్ రీజియన్లో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, హౌ దే ఆర్ వల్నరబుల్ టువర్డ్స్ ద క్లైమేట్ చేంజ్. సో కాబట్టి గవర్నమెంట్స్ ఎంత ఇమీడియట్గా క్లైమేట్ అడాప్టేషన్ స్ట్రాటజీస్ని తీసుకోవాల్సి ఉంటుంది అన్నది హైలైట్ చేస్తూ, సో వల్నరబుల్ కమ్యూనిటీస్ని ఎట్లా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో ఇది ఒక క్లైమేట్ యాక్షన్కి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ లాగా, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి అని అంటే దట్ ఇట్ మస్ట్ ఇంక్లూడ్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్, మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే అసలు మన ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి అని చెప్పి క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ అనేది ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ రిపోర్టు? ఏషియా పసిఫిక్ క్లైమేట్ రిపోర్ట్. ఇట్ ఈస్ గివెన్ బై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. అది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ రిపోర్ట్లో భాగంగానే ఇండియా ఏమని చెప్తుంది, ద రిపోర్ట్ అండర్ స్కోర్స్ ఇండియాస్ ఎఫెక్టివ్, ఇండియా యొక్క స్ట్రాటజీ ఏంటి అని అంటే రిమూవ్ టార్గెట్ అండ్ షిఫ్ట్ స్ట్రాటజీ. రిమూవ్ టార్గెట్ అండ్ షిఫ్ట్ స్ట్రాటజీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో దీని కిందనే మనము సబ్సిడీస్ని కట్ చేయడం జరిగింది ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, అంటే ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ ఇందాక చెప్పుకున్నాం కదా 85% తగ్గింది అని. సో ఈ స్ట్రాటజీ కింద రిమూవ్, టార్గెట్ అండ్ షిఫ్ట్. సో ఫస్ట్ మనం మెల్లమెల్లగా వీటిని రిమూవ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ రెన్యూబుల్ వాటిని టార్గెట్ చేస్తూ మెల్లగా మొత్తం రెన్యూబుల్కి షిఫ్ట్ అయిపోవడం, రిమూవ్ టార్గెట్ అండ్ షిఫ్ట్ స్ట్రాటజీని ఇండియా ఫాలో అవుతుంది ఈ పర్టికులర్ విషయంలో అని చెప్తున్నాం. అండ్ కోల్ సెస్ ఇట్లాంటి ట్యాక్స్ పాలసీస్ ద్వారా, కోల్ సెస్ ఏంటి, కోల్ వాడకం, కోల్ అనేది కూడా ఫాజిల్ ఫ్యూయలే. సో ఈ కోల్ వాడకాన్ని తగ్గించాలి, సో దాన్ని డిస్కరేజ్ చేయాలి. అప్పుడు ఏంటి అంటే కోల్ మీద సెస్ వేస్తాం. సెస్ అంటే ఏంటి, ట్యాక్స్ మీద వేసే ట్యాక్స్. సో ఆ కోల్ సెస్ ద్వారా వచ్చే మనీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫండింగ్ ద రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సెస్ అంటే సెస్కి ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి, సెస్ అనేది ఒక పర్టికులర్ ఇంటెన్షన్ కోసం పెట్టిండేది, అంటే అది దానికి మాత్రమే వాడాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు కోల్ సెస్ అనేది దేనికి వాడతారు, కోల్ సెస్ ద్వారా ఫండ్ అయ్యి వచ్చిన కోల్ సెస్ ద్వారా వచ్చిన మనీ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ఫండెడ్ ఓన్లీ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనమాట. సో దీని ద్వారా ఇండియా యొక్క డెడికేషన్ తెలుస్తుంది టువర్డ్స్ ఏ సస్టైనబుల్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పి చెప్తున్నాం. అండ్ అంతేకాకుండా లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా వచ్చినటువంటి ఆ ట్యాక్స్ ఏవైతే ఉందో ఇట్ ఈస్ రీడైరెక్టెడ్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ, ఎన్హాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ క్లీనర్ ఎనర్జీ సోర్సెస్. అండ్ ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీ రీఫార్మ్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టు సిన్స్ 2010 ఇండియా హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్స్ అప్రోచ్ టువర్డ్స్ ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్, అచీవింగ్ ఎంత తగ్గింది అన్నాం, 85% రిడక్షన్ అన్నాం కదా. సో ఫ్యూయల్ ప్రైజెస్ని అడ్జస్ట్ చేస్తూ, ట్యాక్స్ రేట్స్ని అడ్జస్ట్ చేస్తూ ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ని 85% తగ్గించడం జరిగింది. దీని ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్ లైక్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీలో కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ పెట్టడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అయింది అని చెప్తున్నాం. అండ్ ఇంకోటి చూడండి, పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో పెట్రోల్ అండ్ డీజిల్ మీద అంటే ఎక్సైజ్ డ్యూటీస్ అంటే ఇంపోర్ట్ చేసుకున్న వాటి మీద ఎక్సైజ్ డ్యూటీస్ ఉంటాయి కదా, సో వాటిని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దట్ అది కూడా ఒక రకమైన డిస్కరేజింగ్ ఫ్యాక్టర్ ఫాజిల్ ఫ్యూయల్స్ని కదా. సో సబ్సిడీస్ని తగ్గిస్తున్నారు, ట్యాక్స్లు పెంచుతున్నారు, అండ్ ఆ సెస్ ద్వారా వచ్చినవి రెన్యూబుల్ ఎనర్జీకే వాడుతున్నారు. వీటినన్నిటి ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో అదొకటి. అండ్ టాక్సేషన్ ఫర్ క్లీన్ ఎనర్జీ, రోల్ ఆఫ్ ద కోల్ సెస్, ఇందాక చెప్పుకున్నట్టు కోల్ సెస్ చూడండి, ఫ్రమ్ 2010 to 2017 a cess on coal production and imports provided crucial funding for clean energy initiatives with approximately 30% of the proceeds directed to National Clean Energy and Environment Fund. సో ఈ కోల్ సెస్ ద్వారా వచ్చే మనీ డబ్బులో ఏదైతే ఉందో అందులో 30% ఆఫ్ ద ప్రొసీడ్స్ ఈ నేషనల్ క్లీన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫండ్కి రీడైరెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఫండ్ ఎట్లాంటి ప్రోగ్రామ్స్ని సపోర్ట్ చేస్తుంది, నేషనల్ సోలార్ మిషన్, గ్రీన్ ఎనర్జీ కారిడార్, సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని సపోర్ట్ చేయడానికి ఈ ఫండ్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. ఆ ఫండ్లోకి
30% ఆఫ్ ద కోల్ సెట్స్ అమౌంట్ వచ్చేసి ఈ ఫండ్కి రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి ద్వారా రెన్యూబుల్ ఎనర్జీకి మనం షిఫ్ట్ అవుతున్నాము అనే తెలుస్తుంది. అండ్ ఇంకోటి జిఎస్టీ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 2017 ద సెస్ ఆన్ ద కోల్ వాజ్ ఇంక్లూడెడ్ అండర్ జిఎస్టీ కింద పెట్టడం జరిగింది, జిఎస్టీ కంపెన్సేషన్ ఫ్రేమ్వర్క్ కింద. సో దాని ద్వారా డైవర్టింగ్ ద ఫండ్స్ టు స్టేట్ కంపెన్సేషన్. ఈ షిఫ్ట్ హైలైట్స్ ద చేంజ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ క్లీన్ ఎనర్జీ గోల్స్ విత్ ఫిస్కల్ పాలసీస్. సో వీఆర్ వీఆర్ మిక్సింగ్ అవర్ క్లీన్ ఎనర్జీ గోల్స్ విత్ ద ఫిస్కల్ పాలసీస్. లైక్ ఎట్లా ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ని తగ్గిస్తున్నాము, 85% తగ్గాయి అని అంటున్నాము. అండ్ కోల్సెస్ని మనం రీడైరెక్ట్ చేస్తున్నాము, 30% ఆఫ్ ద కోల్సెస్ అమౌంట్ వాజ్ రీడైరెక్టెడ్ టువర్డ్స్ ఈ నేషనల్ క్లీన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫండ్కి రీడైరెక్ట్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీస్ని పెంచుతున్నాము. సో మనం ఫిస్కల్ పాలసీస్ తోటి మన క్లైమేట్ గోల్స్ని ఇంటిగ్రేట్ చేసి వీఆర్ ఫైటింగ్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనమాట ఇండియాలో. అండ్ అంతేకాకుండా ఇంకా క్లీన్ ఎనర్జీ కోసం గవర్నమెంట్ ఎట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని వస్తుంది అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఇది మనకు అందరికీ తెలిసిందే, చాలాసార్లు మనం ఆల్రెడీ పిఐబిలోనే డిస్కస్ చేసాము. సో గ్రీన్ హైడ్రోజన్ని డెవలప్ చేయడానికి తర్వాత పిఎం కుసుమ్ స్కీమ్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఏంటిది అని అంటే ఫార్మర్స్కి సోలార్ పవర్డ్ ఇరిగేషన్ పంప్స్ని ఇవ్వడం. పిఎం కుసుమ్ అంటే వాళ్ళు డీజిల్ మీద మామూలుగా ఇరిగేషన్ పంప్ ఏదైతే ఉందో మోటారు దాన్ని రన్ చేయడానికి డీజిల్ మీద కాకుండా సోలార్ పవర్ని వాడుకోవడం పిఎం కుసుమ్ అంటే. తర్వాత పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఇది ఫ్రీ ఎలక్ట్రిసిటీ త్రూ సోలార్ పవర్, అంటే మనకి రూఫ్ టాప్ సోలార్ ఇవి ఉంటాయి కదా, సో అదనమాట పిఎం సూర్యఘర్ ప్రోగ్రాము. ఇట్లాంటి ఇనిషియేటివ్స్ అన్నిటి ద్వారా ఇండియా ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీని తగ్గించి కమ్యూనిటీస్ని ఎంపవర్ చేస్తూ మనము రెన్యూబుల్ ఎనర్జీ వైపుకి షిఫ్ట్ అవుతున్నాము. సో దట్ వీ కెన్ హ్యావ్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ అని చెప్పి, అంటే ఎకనామికల్లీ వయబుల్గా, సోషల్లీ ఈక్విటబుల్గా అండ్ ఎకో ఫ్రెండ్లీగా ఉంటూ ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం అచీవ్ చేయాలి అని అంటే వీ నీడ్ టు షిఫ్ట్ టువర్డ్స్ రెన్యూబుల్ సోర్సెస్ అన్నది ఇండియాకి క్లియర్గా తెలుసు. మనం పెట్టుకున్న గోల్ కూడా అదే, దట్ ఈస్ టు అచీవ్ కార్బన్ న్యూట్రాలిటీ బై 2070 అని. సో దాని వైపుగా మనం అడుగులేస్తూ ఇవన్నీ చేస్తున్నాము అని చెప్పాము. సో ఇది ఇప్పుడు మనం పిఐబిలో ఎందుకు చెప్పుకున్నాము అని అంటే ఏషియా పసిఫిక్ క్లైమేట్ రిపోర్ట్ అని చెప్పి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పింది. ఈ రిపోర్ట్ ప్రకారము ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగిందనమాట. సో ఈ ఫ్యాక్ట్స్ మనము యాజ్ ఇట్ ఈజ్గా ఆన్సర్లో పెడితే ఎన్విరాన్మెంట్లో ఇట్లా ఇండియా గ్రీన్ షిఫ్ట్ వైపు గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఎఫర్ట్స్ ఏంటి ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ మనము పెట్టి రాస్తే మంచి పాయింట్స్, మంచి స్కోర్ అనేది మీకు వస్తుంది. ఎందుకంటే ఇవి అప్డేటెడ్ లేటెస్ట్ రిపోర్ట్ కాబట్టి మంచి పాయింట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, లెట్ us move on to the next article. 6th ఆర్టికల్ కూడా క్లైమేట్ ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్దే. అదేంటంటే అడ్రస్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ శ్రీ ప్రహ్లాద్ జోషి ఆన్ 7th జనరల్ అసెంబ్లీ ఆఫ్ ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది కదా, దాని యొక్క జనరల్ అసెంబ్లీ జరిగిందనమాట. సో అప్పుడు ప్రహ్లాద్ జోషి మాట్లాడినటువంటి స్పీచ్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాము. దీంట్లో అగైన్ కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వచ్చాయి అండ్ ప్రిలిమ్స్కి అడగదగ్గ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ పర్టికులర్గా మనం అయితే సోలార్ ఎనర్జీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఇందాక టోటల్ రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ ఎలా అవుతున్నామో అన్నది చూసాము. ఇక్కడ వీఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ సోలార్ ఎనర్జీ, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ రిలేటెడ్ న్యూస్ కాబట్టి. ఓకే, సోలార్ ఎనర్జీ ఫ్రమ్ విజన్ టు రియాలిటీ. ఒకప్పుడు విజన్గా ఉన్నది, అది రియాలిటీ ఎట్లా అవుతుంది అనేది చూద్దాం. సోలార్ ఎనర్జీ వన్స్ ఎ డిస్టెన్స్ విజన్ ఈజ్ నౌ ఎ ట్రాన్స్ఫార్మేటివ్ ఫోర్స్ ఇన్ ద గ్లోబల్ పుష్ ఫర్ క్లీనర్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్. ఇప్పుడు పైన టాపిక్ని ఈ టాపిక్ని ఇంటిగ్రేట్ చేసి మీరు ఆన్సర్లో పెడితే ఎట్లా ఉంటుంది చూడండి. పైన ఏమంటున్నాము, ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీని తగ్గించుకొని రెన్యూబుల్ సోర్సెస్కి షిఫ్ట్ అవ్వడం గురించి మాట్లాడాం. అండ్ ఇక్కడ వన్ సచ్ రెన్యూబుల్ ఎనర్జీ అయినా సోలార్ ఎనర్జీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు ఆ రెన్యూబుల్ ఎనర్జీ మొత్తంలోకి మోస్ట్ ఇంపార్టెంట్ రెన్యూబుల్ ఎనర్జీ ఏది, ఎక్కువ స్కోప్ ఉన్నది అండ్ ఎక్కువ చేస్తున్నది కూడా ఏది అని అంటే సోలార్ ఎనర్జీ. సో ఇప్పుడు ఆ పర్టికులర్గా సోలార్ ఎనర్జీ గురించి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అనమాట. సో సోలార్ ఎనర్జీ అనేది ప్రైమరీ డ్రైవర్ ఇన్ ద ఫైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్
with solar now playing essential role in the global energy landscape. సో గ్లోబల్ ఎనర్జీ మొత్తం ఇండియా ఒకటే కాకుండా ఫస్ట్ మనం గ్లోబల్ ఎనర్జీ ల్యాండ్స్కేప్లో సోలార్ పవర్ ఎట్లాంటి పొజిషన్లో ఉంది అనేది చూసి తర్వాత పర్టికులర్గా ఇండియా గురించి మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. గ్లోబల్ లెవెల్లో సోలార్ సెక్టార్ యొక్క ఎక్స్పాన్షన్ ఎట్లుంది అనేది చూద్దాము. ద గ్లోబల్ సోలార్ సెక్టార్ ఈజ్ సెట్ టు రీచ్ అప్రాక్సిమేట్లీ 2 terawatts ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ బై 2024. మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ సోలార్ ఎనర్జీ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్లో 2 terawatts. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ లీప్ ఫ్రమ్ ఎ డికేడ్ అగో, అండర్ స్కోరింగ్ సోలార్స్ గ్రోయింగ్ రోల్ ఇన్ ద ఎనర్జీ మిక్స్. సో రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్లో సోలార్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది విత్ దిస్ మనము చెప్పచ్చు దట్ గ్లోబల్ లెవెల్లో 2 terawatts ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ మనకి ఉంది. తర్వాత 2023లో సోలార్ పవర్ అకౌంటెడ్ ఫర్ 5.5% ఆఫ్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. సో అది ఇప్పుడు పెరుగుతోంది. టోటల్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో సోలార్ పవర్ యొక్క షేర్ ఎంత అంటే 5.5% అనమాట. అండ్ దాంట్లో యుఎస్, యూరోపియన్ యూనియన్ ఎంత ఉన్నాయి అంటే ఇవి సోలార్ పవర్ లీడర్స్గా ఉన్నాయి. యుఎస్ వచ్చేసి 130 gigawatts తోటి, అండ్ యూరోపియన్ యూనియన్ పర్టికులర్గా జర్మనీ అండ్ స్పెయిన్ 250 gigawatts తోటి ఇవి సోలార్ పవర్ లీడర్స్గా. అంటే ఇంత హై సోలార్ పవర్ జనరేషన్ ఇంకా వేరే ఏ కంట్రీస్ చేయట్లేదు. ఫస్ట్ది వచ్చేసి యూరోపియన్ యూనియన్ విత్ 250 gigawatts, రెండోది యునైటెడ్ స్టేట్స్ విత్ 130 gigawatts అనమాట. సో ఇట్లా కూడా ఫ్యాక్ట్ లాగా ప్రిలిమ్స్లో అడిగేదానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోలార్. It has seen extraordinary rise from $144 billion in 2018 to $393 billion in 2023. సో 144 billion ఉన్నది 393 billion ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రొజెక్టెడ్ ఎంత 2024కి $500 billion ఇన్వెస్ట్మెంట్ రీచ్ అవుతుంది అని. అంటే సోలార్ ఎనర్జీ పట్ల ఎంత స్కోప్ ఉంది, లైక్ దాని మీద ఎంత నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనేది చూడండి. వీ కెన్ సీ $144 billion ఉన్నది $393 billion అయింది. అండ్ 2024కి ఎక్స్పెక్టెడ్ $500 billion అనమాట. సో ఇది ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది అని అంటే సోలార్ పవర్ మోస్ట్ అఫోర్డబుల్ ఎలక్ట్రిసిటీ సోర్స్ అవుతుంది అనేది మనకి తెలుస్తోంది. కోల్ కన్నా గ్యాస్ కన్నా చీప్గా సోలార్ పవరే దొరికేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఏమవుతుంది, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ పెరుగుతాయి. సో టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది అని అంటే దాని ద్వారా మనం ఇంకా వీ కెన్ మేక్ ఇట్ మచ్ చీపర్. ఇంకా మంచి ఇన్నోవేషన్స్ ద్వారా మనము సోలార్ పవర్ని ఇంకా చీప్గా ఎట్లా తయారు చేయొచ్చు, అఫోర్డబుల్గా ఎలా చేయొచ్చు అనేది చూడొచ్చు కదా. సో ఇన్వెస్ట్మెంట్స్ ఇంత పెరగడం అనేది మంచిదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇండియా విషయానికి వద్దాం. ఇప్పుడు గ్లోబల్ది చూసాం కదా. ఇప్పుడు ఇండియా హ్యాస్ సెట్ అంబిషియస్ గోల్స్. మనకి తెలిసింది రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ మనం 2030కి 500 gigawatts అచీవ్ చేయాలి అని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాము. అది కూడా సోలార్ అండ్ విండ్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఎక్కువ స్కోప్ ఆ రెండింటికే ఉంది ఈ గోల్ని అచీవ్ చేయడంలో అని అనుకుంటున్నాం మనం. అండ్ యాజ్ ఆఫ్ లేటెస్ట్ డేటా ఇండియా సోలార్ కెపాసిటీ ఎంత అంటే 90 gigawatts. మనం ఇందాక ఏమనుకున్నాము, యూరోపియన్ యూనియన్ ఎంత చూడండి 250 gigawatts, యూఎస్ వచ్చేసి 130, అండ్ ఇండియాది వచ్చేసి 90 gigawatts అనమాట. అండ్ ఇట్ ఈస్ ప్లానింగ్ టు ప్రొడ్యూస్ 5 million metric tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ బై 2030, సపోర్టెడ్ బై డెడికేటెడ్ 125 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ. సో గ్రీన్ హైడ్రోజన్ 5 million metric tonsని మనం 2030కి జనరేట్ చేయాలి అని అంటే, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, త్రూ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. సో 125 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ, నాట్ సోలార్. అంటే అన్ని రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి 125 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనము 5 million metric tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి అని కూడా మనము అనుకుంటున్నాం. సో ఇది మనం ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ గోల్స్ వచ్చేసి ఒకటి గ్రీన్ హైడ్రోజన్ గురించి చెప్పుకున్నాం, అండ్ సోలార్ది చెప్పుకోవడం జరిగింది 90 gigawatts ఉంది అని చెప్పి కదా. సో ఇది పరిస్థితి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ రిలేటెడ్ అండ్ ఈ సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఏమున్నాయి. ఇందాకే చెప్పుకున్నాం పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, అంటే సోలార్ పవర్డ్ ఎలక్ట్రిసిటీ టు హౌస్ హోల్డ్స్, అంటే ఇంటికి రూఫ్ టాప్ సోలార్ ఇది ఉండడము. అండ్ పిఎం కుసుమ్ ఇది కూడా చెప్పుకున్నాం కదా, సోలార్ పవర్డ్ ఇరిగేషన్ పంప్స్ ఫర్ ఫార్మర్స్ అని చెప్పి అదొకటి. తర్వాత సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్వి ఉంటాయి కదా. సో అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ స్కీమ్ని అప్లై చేయడం. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, వాటి ప్రొడక్షన్ని బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడము అనేది
మనకి ఎందుకంటే సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ వీఆర్ మోస్ట్లీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఫర్ దిస్ అనమాట. సో ఆ ఇంపోర్ట్స్ని మనం తగ్గించుకుంటే ఇంకా అఫోర్డబుల్గా మనం చేయొచ్చు లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే. సో ఆ లోకల్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ప్రమోట్ చేయడం కోసము, ఇంకా సప్లై చైన్లో మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ రిలయంట్గా ఉండడం కోసము వీటికి పిఎల్ఐ స్కీమ్ని అప్లై చేస్తున్నాం. సో ఇవి 3 గవర్నమెంట్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ అని చెప్పచ్చు. అండ్ ఫిస్కల్ అండ్ పాలసీ సపోర్ట్ ఎట్లుంది సోలార్కి అని అంటే 2024-25 యూనియన్ బడ్జెట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి రిలేటెడ్ ఫండింగ్ని డబల్ చేయడం జరిగింది, కపుల్డ్ విత్ క్రిటికల్ మినరల్ ఇంపోర్ట్ ఎగ్జెంప్షన్స్. అండ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సోలార్ ప్యానల్స్ ఇవి తయారు చేయడంలో కొన్ని క్రిటికల్ మినరల్స్ అవసరం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఇట్లాంటివి సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి. అట్లాంటి క్రిటికల్ మినరల్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గించడం జరిగిందనమాట టు సపోర్ట్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అంటే ఇట్లాంటి కొన్ని క్రిటికల్ మినరల్ ఇంపోర్ట్ మీద ఎగ్జెంప్షన్స్ ఇవ్వడం ద్వారా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేయడం, దాంతోపాటు ఫండింగ్ని డబల్ చేయడం, వీటి ద్వారా అండ్ వాటికి పిఎల్ఐ స్కీమ్ ఇవ్వడం, తర్వాత ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, సబ్సిడీస్ ఇవ్వడము, వీటి ద్వారా సోలార్ ఎనర్జీని సపోర్ట్ చేస్తోంది గవర్నమెంట్. అండ్ ఇంకా ఐఎస్ఏ విషయానికి వద్దాం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది ఇండియా along with 120 member countries, it drives the International Solar Alliance. It supports global solar projects with special focus on. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది వేటి మీద ఫోకస్ పెడుతుంది అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్, వీటి మీద ఫోకస్ పెడుతుంది. అండ్ మొత్తము ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇప్పటి వరకు 27 పైలట్ ప్రాజెక్ట్స్ అనుకున్నది, దాంట్లో 21 కంప్లీట్ అయ్యాయి. సో గ్లోబల్ లెవెల్లో సోలార్ ఎనర్జీకి అడాప్టేషన్ని పెంచుకోవడంలో, దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో ఐఎస్ఏ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఐఎస్ఏ ఒక స్ట్రాటజీని పెట్టుకునింది, విజన్ ఫర్ 2030 అని. అదేంటంటే టువర్డ్స్ 1000 స్ట్రాటజీ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టువర్డ్స్ 1000 స్ట్రాటజీ అనేది దేని రిలేటెడ్ అని ప్రిలిమ్స్లో మనకు క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ టువర్డ్స్ 1000 అని అంటున్నాం కదా, ఈ 1000 అంటే ఏంటి అంటే ఈ టార్గెట్స్ $1,000 billion ఇన్ సోలార్ ఇన్వెస్ట్మెంట్స్ బై 2030. మనం ఇందాకేమన్నాము, 2024కి $500 billion అట్రాక్ట్ చేస్తుంది సోలార్ సెక్టార్ అని అన్నాం. 2030కి దాన్ని $1,000 billion పెంచుకోవడము అన్నది ఒకటి. ఇంకోటి, ప్రొవైడ్ 1,000 million పీపుల్ విత్ సోలార్ పవర్డ్ సొల్యూషన్స్. 1,000 million పీపుల్కి సోలార్ పవర్డ్ సొల్యూషన్స్ ఇవ్వడము అన్నది ఒకటి. మూడోది ఏంటి, 1,000 gigawatts ఆఫ్ సోలార్ కెపాసిటీని ఇన్స్టాల్ చేయడము అన్నది మూడోది. నాలుగోది ఏంటి, 1,000 million tons ఆఫ్ CO2ని యాన్యువల్గా మిటిగేట్ చేయడం, అంటే 1,000 million tons ఆఫ్ CO2 ఎమిట్ అవ్వకుండా రెడ్యూస్ చేయడము అన్నది నాలుగోది. సో ఇది 1000 అంటే టువర్డ్స్ 1000 స్ట్రాటజీ అంటే 4 సార్లు 1000 వస్తుంది. ఒకటి వచ్చి $1,000 billion అట్రాక్ట్ చేయడము యాజ్ ఇన్వెస్ట్మెంట్ బై 2030. రెండోది 1,000 million పీపుల్కి సోలార్ పవర్ సొల్యూషన్స్ని ఇవ్వడము. మూడోది 1,000 gigawatts ఆఫ్ సోలార్ కెపాసిటీని ఇన్స్టాల్ చేయడము. నాలుగోది 1,000 million tons ఆఫ్ CO2ని యాన్యువల్గా మిటిగేట్ చేయడము. సో ఇది టువర్డ్స్ 1000 స్ట్రాటజీ బై ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది 2030 కల్లా ఇవన్నీ అచీవ్ చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఇది 7th జనరల్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో యూనియన్ మినిస్ట్రీ ఫర్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రహ్లాద్ జోషి గారు మాట్లాడిన ఆ స్పీచ్లోని ఎక్సెప్ట్స్ అనమాట ఇవి. సో ఈ పాయింట్స్ ఆన్సర్లో మనము ఈ ఫ్యాక్ట్స్ని ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సోలార్ ఎనర్జీ మీదే డైరెక్ట్గా క్వశ్చన్ అయినా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో అట్లాంటివి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ కొన్ని ఫ్యాక్ట్స్, ఇప్పుడు ఎంత ఉంది, గ్లోబల్ లెవెల్లో ఎంత ఉంది, దాని స్కోప్ ఎంత ఉంది అని రాయాల్సి వచ్చినప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అన్నీ పెట్టి రాస్తే మంచి వాల్యూ అడిషన్ ఉంటుంది ఆన్సర్కి. ఓకే, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ NBSAP అని చెప్పి న్యూస్లో ఉంది. ఇది ఎందుకని న్యూస్లో ఉంది అని అంటే రీసెంట్గా కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ CBDకి COP16 టు CBD అని అంటాము. సో ఇది కొలంబియాలోని కాలీలో జరిగిందనమాట. సో అక్కడ ఇది న్యూస్లోకి వచ్చింది. దాని రిలేటెడ్ ఈ పర్టికులర్ సమ్మిట్లో COP16 టు CBD సమ్మిట్లో ఇండియా తన అప్డేటెడ్ NBSAPని లాంచ్ చేయడం జరిగింది.
సో అలాంగ్ విత్ ఈ అప్డేటెడ్ ఎన్బిఎస్ ఏపీ దేనికోసం, నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ దేనితోటి అలైన్ అయి ఉంది అని అంటే KMGBF అంటే కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ తోటి అలైన్ అయి ఉన్నటువంటి అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఎన్బిఎస్ ఏపీని ఇండియా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అట్ COP16 టు CBD. ఓకే, COP16 టు CBD ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ జరిగింది అనేది ఒక పాయింట్. ఇక్కడ కొలంబియాలోని కలిలో జరిగిందనమాట. సో అక్కడ ఇండియా తన ఎన్బిఎస్ ఏపీని అప్డేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ ఎన్బిఎస్ ఏపీ అంటే ఏంటి అనేది తెలియాలి. ముందు COP16 టు CBDలో యొక్క హైలైట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఖాళీ ఫండ్ అనేదాన్ని ఆపరేషనలైజ్ చేశారు. ఇది దేనికోసము అని అంటే డిజిటల్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ జెనెటిక్ రీసోర్సెస్, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ని అందరికీ ఈక్వల్గా ఫెయిర్గా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసము ఖాళీ ఫండ్ అనేదాన్ని ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. అండ్ ఆ ఫండ్లో అట్లీస్ట్ 50% ఇండిజినస్ పీపుల్ అంటే లోకల్ కమ్యూనిటీస్కి, ఇండిజినస్ పీపుల్కి చెందాలి. పర్టికులర్గా ఉమెన్ అండ్ యూత్కి చెందే విధంగా అట్లీస్ట్ దాంట్లో 50% ఫండ్స్ని వాళ్ళకి చెందే విధంగా చూసుకోవడం అనేది ఈ ఫండ్ ఈ ఫండ్ యొక్క అమౌంట్ని అట్లీస్ట్ వీళ్ళకు 50% అన్నా ఇవ్వాలి అన్నది ఒక పాయింట్. తర్వాత ఈ డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ DSI అంటే ఏంటి అని అంటే జీనోమిక్ సీక్వెన్స్ డేటా దట్ ప్లేస్ ఏ ఫండమెంటల్ రోల్ ఇన్ ఎన్విరాన్మెంటల్ అండ్ బయోలాజికల్ రీసెర్చ్. సో మన జీనోమిక్ సీక్వెన్సింగ్ అని ఇండియా జీనోమ్ ప్రాజెక్ట్ అని కూడా జరుగుతుంది కదా. సో అట్లా జీనోమిక్ సీక్వెన్సింగ్ డేటా అనేది అంటే ఇది దేనికోసము అంటే ఎన్విరాన్మెంటల్ అండ్ బయోలాజికల్ రీసెర్చ్ కోసం అనమాట. అండ్ ఈ COP16 CBDలో ఉన్న ఈ COP16లో భాగంగా ఉన్న పార్టీస్ ఇంకొక దానికి అగ్రి అయ్యాయి. అదేంటంటే టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ పర్మనెంట్ సబ్సిడరీ బాడీ. దేనికోసము ఈ ఈ బయోడైవర్సిటీ రిలేటెడ్ నాలెడ్జ్, ఇన్నోవేషన్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్స్ని ప్రిజర్వ్ చేసి మెయింటైన్ చేయడం కోసం ఒక సబ్సిడరీ బాడీని పర్మనెంట్గా మనము స్టార్ట్ చేద్దాము అనే దానికి అగ్రి అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో దే అడాప్టెడ్ ఏ న్యూ ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్ ఆన్ ఇండిజినస్ పీపుల్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్. సో ఇక్కడ మొత్తం థీమ్ అంతా ఇండిజినస్ పీపుల్, లోకల్ కమ్యూనిటీస్, వాళ్ళకి సంబంధించిన జినోమిక్ డేటాని ప్రిజర్వ్ చేయడము, మెయింటైన్ చేయడము, దానికోసం ఒక సపరేట్ బాడీ పెట్టుకోవడము, దానిని ప్రిజర్వ్ చేయడానికే ఒక ఫండ్ని ఏర్పాటు చేసుకోవడము, ఆ ఫండ్లో 50% అమౌంట్ మళ్ళీ ఇండిజినస్ అండ్ లోకల్ కమ్యూనిటీస్కి, పర్టికులర్గా ఉమెన్కి, యూత్కి వాడడము అనేది ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్. అండ్ దాంతోపాటు ఒక న్యూ స్ట్రాటజీ ఫర్ రిసోర్స్ మొబిలైజేషన్ అని చెప్పి వీళ్ళు అగ్రీ చేశారు టు హెల్ప్ సెక్యూర్ $200 billion annually by 2030 టు సపోర్ట్ బయోడైవర్సిటీ ఇనిషియేటివ్స్ వరల్డ్ వైడ్. సో ఇది ఒక కార్పస్ ఫండ్ లాగా $200 billion యాన్యువల్గా సెక్యూర్ చేసి 2030 కల్లా దేనికి అని అంటే వరల్డ్ వైడ్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ కోసము ఏవైనా ఇనిషియేటివ్స్ తీసుకుంటే దాన్ని ఫండ్ చేయడం కోసము ఈ $200 billion యాన్యువల్గా ఖర్చు పెట్టాలి, సెక్యూర్ చేసి తర్వాత దాన్ని ఖర్చు పెట్టాలి అన్నది కూడా దీంట్లో డిసైడ్ అవ్వడం జరిగింది. అసలు యాక్చువల్గా ఈ కన్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్ అన్నాం కదా, KBF అనేది, దీన్ని లాంచ్ చేయడం జరిగింది విత్ $200 million కంట్రిబ్యూషన్ ఫ్రమ్ చైనా ఎంత కంట్రిబ్యూట్ చేసింది ఈ KBFకి, కన్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్కి అంటే $200 million చైనా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ బయోడైవర్సిటీని హామ్ చేయకుండా ఉండాలి అంటే సబ్సిడీస్ ఇవ్వాలి కదా, ఆ సబ్సిడీస్ కోసము $500 billion పర్ ఇయర్ రీడైరెక్ట్ చేయాలి అని కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆల్సో నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ 119 countries అవుట్ ఆఫ్ CBD's 196 parties సబ్మిటెడ్ నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్. సో ఈ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ కొన్ని టార్గెట్స్ని పెట్టుకోవడం జరిగింది. ఆ టార్గెట్స్ని మొత్తం ఈ CBDలో 196 పార్టీస్ ఉన్నాయి, అంటే 196 countries మెంబర్స్గా ఉన్నాయి. వాటిల్లో 119 countries వాటి నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అండ్ రికగ్నిషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్. సో ఆఫ్రికన్ డిసెంట్లో ఉన్న పీపుల్ని రికగ్నైజ్ చేయాలి ఇన్ ఇంప్లిమెంటింగ్ ద కన్వెన్షన్. అదే ఇండిజినస్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ అన్నాం కదా, సో వీళ్ళని రికగ్నైజ్ చేయడము, ఇవన్నీ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇండియా యొక్క అప్డేటెడ్ ఎన్బిఎస్ ఏపీ గురించి చూసామంటే ఫస్ట్ ఇండియా యొక్క ఫస్ట్ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అనేది 1999లోనే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దీని తర్వాత 2008లో ఒకసారి, 2014లో ఒకసారి అప్డేట్ చేస్తూ వచ్చాము టు అలైన్ విత్ ఐషీ బయోడైవర్సిటీ టార్గెట్స్. అండ్ ఇప్పుడు
ఈ కన్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, దాంతో అలైన్ చేయడం కోసము మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకు మనము అసలు ఈ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ ఇండియాకి ఎందుకు అని అంటే, ఇండియా అనేది ఒక మెగా డైవర్స్ కంట్రీ, మనకు అందరికీ తెలిసిండేదే. దట్ ఇండియాలో 55,000 టైప్స్ ఆఫ్ ప్లాంట్ టాక్సా అండ్ 1 lakh అనిమల్ స్పీసీస్, అంటే 55,000 రకాల మొక్కలు అండ్ 1,00,000 అనిమల్ స్పీసీస్ ఉన్నాయి. అండ్ వాటి కన్జర్వేషన్ ఈజ్ వెరీ వైటల్ ఫర్ బోత్ లైవ్లీహుడ్ అండ్ ఆల్సో ఎకలాజికల్ హెల్త్. ఓన్లీ ఎకలాజికల్ హెల్త్ అంటే మన ఎకాలజీని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే కాకుండా లైవ్లీహుడ్కి, లోకల్ కమ్యూనిటీస్ కూడా వీటి మీద చాలా డిపెండ్ అయి ఉన్నాయి కదా. సో వాటిని ప్రొటెక్ట్ చేయడం అన్నది ఇంపార్టెంట్ కాబట్టి వాటి కోసం అని చెప్పి నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది 1999లోనే ఫస్ట్ స్టార్ట్ చేశారు. లేటర్ దేవర్ అప్డేటెడ్ ఇన్ 2008 and 2014 అండ్ అకార్డింగ్ టు ఐజీ బయోడైవర్సిటీ టార్గెట్స్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా కన్మింగ్ మాంట్రియల్ దానితో అలైన్ అయ్యేలాగా అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ అప్డేటెడ్ వాటి విషయానికి వస్తే, ఇట్ అవుట్లైన్స్ 23 నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ అలైన్డ్ విత్ KMGBF's గ్లోబల్ ఆబ్జెక్టివ్స్ అండ్ టార్గెట్స్ ఫోకస్ ఆన్ వేటిని ఫోకస్ చేస్తోంది, బయోడైవర్సిటీ థ్రెట్స్ని రిడ్యూస్ చేయడము, సస్టైనబుల్ యూస్ ప్రమోషన్, ఎకోసిస్టమ్ రెసిలియన్స్, స్పీసీస్ని రికవరీ చేయడము, సస్టైనబుల్ మేనేజ్మెంట్, వీటిని ఫోకస్ ఏరియాస్ అని అంటాము. అండ్ ఈ అప్డేటెడ్ ఇట్ ఇంక్లూడ్స్ 7 chapters అడ్రస్సింగ్ కాంటెక్స్చువల్ అనాలిసిస్, కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా అంటే లైక్ ఎట్లా కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా చేయాలి, తర్వాత ఫైనాన్సింగ్ మెకానిజమ్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత బయోడైవర్సిటీ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయి ఇండియాలో, ఇవన్నీ కూడా చాలా కాంప్రహెన్సివ్గా 7 chaptersలో మనము ఈ అప్డేటెడ్ యాక్షన్ ప్లాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దీని ఇంప్లిమెంటేషన్ ఎవరెవరు చూసుకుంటారు అనంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ oversees the biodiversity conservation and it is supported by multi-tier governance structure అనమాట. అండ్ దీనికి సపోర్టింగ్గా ఇంకెవరెవరు ఉంటారు అని అంటే, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఉంటుంది, తర్వాత స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ ఉంటాయి, యూనియన్ టెరిటరీ రిలేటెడ్ బయోడైవర్సిటీ కౌన్సిల్స్ ఉంటాయి, తర్వాత బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ కలిసి ఈ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇండియాలో హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ NBS AP అనేది మనకి ఓవరాల్గా దీని మొత్తం మీద మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఒకసారి మీరు చూసుకోవాలి. అండ్ దీంతో అలైన్ అయి ఉండేలాగా ఇండియా అప్డేట్ చేసింది. సో ఇది ఎక్కడ అప్డేట్ చేసింది, మనకి COP16 CBD జరిగింది, ఎక్కడ కొలంబియాలోని కాలీలో. ఇక్కడే కాలీ ఫండ్ అనే దాన్ని కూడా ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. దానికి చైనా ఎంత కంట్రిబ్యూట్ చేసింది, ఇట్లాంటి కొన్ని పాయింట్స్ని కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ కాలీ ఫండ్ అనేది దేని రిలేటెడ్ అని అడగచ్చు, తర్వాత NBS AP మీద క్వశ్చన్ రావచ్చు, లేదా కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ ఐజీ బయోడైవర్సిటీ టార్గెట్స్ తోటి అలైన్ అయి ఉన్నాయన్న కదా, దానికి ఈ కన్మింగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేలాగా కూడా క్వశ్చన్ వచ్చేదానికి స్కోప్ ఉందన్నమాట. సో ఈ ఏరియాస్లో మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇవి మనకి 1st నుండి 8th నవంబర్ వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ PM విద్యాలక్ష్మి స్కీమ్ అనేది కూడా ఒకటి న్యూస్లో ఉంది. సో TB ఫ్రీ ఇండియా అని కూడా ఒకటి ఉంది. అవి రెండు మీరు యూ కెన్ గో త్రూ దెమ్ ఇన్ PDF గివెన్. సో మీరు ఆ PDF మీరు తీసుకోవాలి, మ్యాగజైన్ బై చేయాలి అని అనుకుంటున్నట్టయితే అక్టోబర్ మ్యాగజైన్ యూ కెన్ గెట్ ఇట్ ఫర్ 19 rupees. అండ్ నవంబర్ మంత్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఎవ్రీ వీక్ ఇట్లా వీడియోస్ చేసుకుంటాము. PIBవి ఎవ్రీ సాటర్డే వస్తుంది. అండ్ డిసెంబర్ 1st కల్లా మీకు నవంబర్ మంత్ మ్యాగజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ as I said earlier in the first slide, or you can go through the website ltxclasses.com. That's it for today. Thanks for listening. All the best. Bye.